అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. 9 ఏళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైన ఘటన పుదుచ్చేరిలోని ముత్యాలపేటలో చోటు చేసుకుంది. పుదుచ్చేరిలో ముత్యాలపేట అంటే ఇది ఒక ప్రత్యేకంగా కనపడేటువంటి ఒక ఏరియా అండి. ఎవరైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో, ఆటో డ్రైవర్స్ కావచ్చు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళ నివాసం ఉండే ప్రాంతం ఇది. ఒకసారి చూడొచ్చు, ఇదే ఏరియా మొత్తం అంతా కూడా గల్లీల్లాగా, బస్తీల్లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పాప ఎవరైతే అఘాయిత్యానికి గురయ్యి చనిపోయిందో ఆ పాప నివాసం ఉండేది కూడా ఇదే ఏరియాలో, ముత్యాలపేట ఏరియా. ఇక్కడి నుంచి చూడొచ్చు, మెయిన్ రోడ్ నుంచి ఇలా లోపలికి వస్తే మనకి ఇదంతా కూడా చిన్న ఏరియాలో కనపడుతుంది. పాప ఉండేది ఎక్కడ అని చెప్పి మేము అతి కష్టం మీద కనుక్కున్నాము. వాస్తవానికి వేరే షూటింగ్ కోసం అని వచ్చినప్పుడు వెంటనే ఈ వార్త విని ఎక్కడైతే నాకు బ్యానర్స్ కనిపించాయి, కనపడగా నిజంగా గుండె తరుక్కుపోయింది. 9 ఏళ్ల చిన్నారిపై ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డారా? ఎక్కడికక్కడ సెంటర్స్లో, ప్రధాన కూడళ్లలో ఆ పాప బ్యానర్స్ అవి పెట్టి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఆటో డ్రైవర్స్ కానీ, వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, టూరిస్టులు కొంతమంది. ఎందుకంటే పుదుచ్చేరి టూరిజం బేస్డ్ ఏరియా అండి. ఎక్కువగా టూరిస్టులు వస్తూ ఉంటారు. బీచ్లు ఇక్కడ ప్రధానంగా ఉంటాయి, ఆకర్షణీయంగా కనపడుతుంది. కానీ అక్కడ ఇలాంటి దారుణమైన సంఘటన జరగడం అనేది నిజంగా బాధాకరం అండి. ముత్యాలపేట దగ్గర ప్రస్తుతం నేనున్నాను. పాప ఇల్లు అడ్రస్ కనుక్కున్నాము. ఇగో ఇక్కడే, ఈ గల్లీ లోపల చివరికి పాప వాళ్ళ ఇల్లు. ఒకసారి చూడొచ్చు ఎంత ఇరుకుగా ఉన్నాయో. చాలా చిన్న కుటుంబం వాళ్ళది. చిన్నారి తండ్రి నారాయణ్, ఆయన ఒక ఆటో డ్రైవర్ అండి. వచ్చే ఆ డబ్బులతోనే ఇల్లు గడుస్తుంది. పాప దగ్గరలోని గవర్నమెంట్ స్కూల్లో 5th క్లాస్ చదువుతుంది. పాప వయసు 9 సంవత్సరాలు. స్కూల్కి యథావిధిగా మార్చి 2వ తారీఖున పాప వెళ్ళిన ఆ పాప సాయంత్రం అయ్యేటప్పటికి మామూలుగా స్కూల్ నుంచి వచ్చేస్తుంది. కానీ రాకపోయేటప్పటికి తల్లి కొంత ఆందోళన చెందింది. చుట్టుపక్కల వెళ్ళి అడిగితే వచ్చింది, పిల్లలతో ఆడుకుంటుందని చెప్పారు. సరే, ఆడుకుంటుంది కదా, ఎప్పుడు ఇలా ఆడుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది కదా అని చెప్పి వీళ్ళు కూడా ఆమె పనిలో ఆమె నిమగ్నం అయిపోయింది. తండ్రి ఇంకా ఆటో డ్రైవింగ్లో ఆయన పనిలో ఆయన ఉన్నారు. అయితే 8, 9 అయ్యేటప్పటికి పాప ఆచూకీ దొరకలేదు. ఎక్కడ ఉందనంటే మాకు కనిపించలేదు అని అందరూ ఈ వీధి వాళ్ళు చెప్పారట. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇల్లులు పక్కనే ఉన్నాయి, చూసారా? ఇక్కడిక్కడే ఆడుకునే పాప కొంచెం ఆ ముందుకు వెళ్ళి, ఇదంతా కూడా బీచ్ ఏరియా, వెనక్కి మనకు కనిపిస్తుంది. కొంచెం అవతల పక్కకి వెళ్ళి అక్కడ ఆడుకుంటానని చెప్తే సరే అని ఊరుకున్నారు. అక్కడే కదా ఆడుకుంటుందని చెప్పి ఊరుకున్నారు. 8 అయింది, పాప రాలేదు. 9, 10 అవుతున్నా కూడా పాప ఆచూకీ దొరకపోయేటప్పటికి ఆందోళనతో వెంటనే వెళ్ళి తెలిసిన వాళ్ళని వెళ్ళి అందరినీ అడిగారు. కానీ ఎవరు మాకు తెలియదు అని చెప్పారు. ఇక ఇదేంటిది, ఎప్పుడు ఉండే పాప, మన వీధిలో ఉండే పాప కనపడకపోవడం అని చెప్పి మొత్తం ఈ వీధి వాళ్ళందరూ కూడా వెళ్ళి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, ఖచ్చితంగా వెతుకుతామన్నారు. కానీ రాత్రంతా వెతికిన పాప ఆచూకీ దొరకలేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇంకా అదే ఆందోళనతో ఉన్నారు తల్లిదండ్రులు. 2వ తారీఖు అయిపోయిన తర్వాత 3వ తారీఖు, 4వ తారీఖు కూడా పాప ఆచూకీ దొరకలేదు. అప్పటికే అనుమానం వచ్చింది, ఇన్ని రోజులు పాప కనపడకపోవడం ఏంటి, ఎవరు ఎత్తుకుపోయారో. అంటే ఏం జరగదు ఆ పాప కన్నా ఒక ధైర్యం ఆ తల్లిలో ఉన్నప్పటికీ ఎక్కడో ఒక ఆందోళన. అంటే తల్లికి ముందుగానే మనసుకు తెలుస్తుంది అంటారు కదా, అప్పటికే ఆమె గుండెలు అవిసిపోయేలా రోధించింది, నా పాప ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి. ఆ తర్వాత 5వ తారీఖున ఈ పక్కనే మనం చూడొచ్చు, అంబేద్కర్ నగర్ అనేటువంటి ఇంకొక ఏరియా. అక్కడ మురికి కాలువలు ఉంటాయి. ఆ మురికి కాలువలో ఒక మూట నుంచి దుర్గంధం వస్తుంది, ఆ దుర్వాసన వస్తుంటే ఆ వీధి వాళ్ళందరూ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మాకెందుకు అనుమానంగా ఉంది, ఇక్కడ మూట కనపడుతుంది, ఎప్పుడు కనిపించదు, ఇవాళే కనపడుతుంది అని చెప్పి. తీరా వెళ్ళి పోలీసులు ఆ మూట బయటకు తీసి కొంచెం విప్పగానే దారుణమైన వాసన వచ్చింది. అందులో చూస్తే పాపకి కళ్ళు మొత్తం ఇలా పొడి చేసి ఉన్నాయి, రక్తం అంతా మొహం మీద. అలాగే చేతులు, కాళ్ళు చెరుకు గడలు విడిచినట్టు విడిచేశారని చెప్పి ఇక్కడ ఒక పెద్దవిడ చెప్తుంటే నిజంగా ఎంత బాధ అనిపించిందంటే నాకు. చిన్న పాప ఎంత ఉంటుంది ఆ పాప శరీరం, చేతులు కాళ్ళు ఇలా విరిచేసి మూటలాగా కట్టేసి మొత్తం కుక్కి గట్టిగా ఆ గోన్ సంచిలో కట్టేసి పడేశారు. ఆ గోన్ సంచి ఇప్పి చూస్తే ఆ పాప అలాంటి దారుణమైన స్థితిలో చూసి తట్టుకోలేకపోయారు. తల్లి, తండ్రి, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎంతగా రోధించారంటే అసలు ఈ విధంగా ఎవరు చేశారని. నిజంగా ఇదే ఆ పాప ఇల్లు మనం చూస్తున్నాం కదా. వారి తల్లి, పాప తల్లి ఇక్కడ ఉన్నారు. అలాగే ఇప్పుడు 3 రోజుల నుంచి వాళ్ళకి ఆ పాప కోసం వెతికి ఆఖరికి విగత జీవిగా ఇంటికి వచ్చేటప్పటికి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే వాళ్ళ ఇల్లు, చిన్న ఇల్లు, 2 రూమ్లు ఉన్నాయి, ఇక్కడే ఉంటారు. ఒక పాప వాళ్ళకి, వాళ్ళ తండ్రి ఆటో డ్రైవింగ్ చేస్తారు, తల్లి ఇంటి దగ్గరే ఉంటారు. ఇలా వీళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తూ ఉన్నారు, కఠినంగా శిక్షించాలని. ఆ దుర్మార్గులు కూడా ఎంత దారుణంగా అంటే అంత చిన్న పిల్లని అలా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందాడు. ఒకటే చెప్తున్నారు, ఇదిగో 9 సంవత్సరాలంట పాపకి చెప్తున్నారు. ఇక వీళ్ళందరూ కూడా పక్క ఇళ్లలో ఉండేవాళ్ళండి. అసలు వీళ్ళు కూడా మా ఇంట్లో పాప అన్నట్టుగా భావించి చెప్తున్నారు. 9 సంవత్సరాలంట పాపకి. నిజంగా ఎంత ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు. నిజంగా ఒకటే చెప్తున్నారు, ఒక పాపకి కొంచెం అంటే ఇగో చిన్న పాప, ఈ వయసు ఉంటుందేమో, 5th క్లాస్ చదువుతుందట. అందరూ ఒకటే ఎంత దీనంగా రోధిస్తూ కూర్చున్నారంటే, ఎప్పుడు ఇక్కడే ఆడుతూ తిరిగేది పాప ఇలా అయిపోయింది ఏంటి, ఇంత దారుణం జరిగింది ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రోధిస్తున్నారు. పెద్ద వయస్కులు ఉన్నారు ఇక్కడ,
వాళ్ళైతే నిజంగా మన కళ్ళ ముందు చిన్నవాళ్ళు చనిపోతే ఎంత బాధ అనిపిస్తుంది. అలాంటిది ఈ స్థితిలో ఇంత ఆ పాపని ఇంత క్రూరంగా చంపేయడం చూసి చాలామంది బాధపడుతూ ఉన్నారండి. నిజంగా ఎంత అంటే మాటల్లో చెప్పలేం, వర్ణించలేం అంటారు కదా. చిన్న వీధి, ఇరుకు వీధి, వీళ్ళందరూ ఒకే ఇంటి వాళ్ళు అన్నట్టుగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో దుఃఖం అయితే మాకు కూడా దుఃఖమే అని వీళ్ళందరూ కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. ఇక్కడికి దగ్గరే ఆ పాపను పడేసింది కూడా ఎంతో దూరం కాదు, ఇక్కడ నుంచి ఒక 200 మీటర్లు ఉంటుందేమో అంబేద్కర్ నగర్ అని చెప్పి ఒక కాలువ. అక్కడ అయితే ఎవరైతే సీసీటీవీ కెమెరాలో చెక్ చేస్తే, ఈ ఏరియాకి సంబంధించి కెమెరా కూడా చూపిస్తాను మీకు, అక్కడ చెక్ చేస్తే ఇద్దరు అనుమానంగా తిరుగుతున్నారు. అదే ప్లేస్లో పాప ఆడుకునే దగ్గరికి వచ్చారు చెప్పి చూస్తే వాళ్ళిద్దరు కూడా మైనర్లే. వాళ్ళిద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళ స్టైల్లో విచారణ చేస్తే వాళ్ళు నిజం ఒప్పుకున్నారు, మేము అఘాయిత్యానికి పాల్పడ్డాం, అయితే గంజాయి మత్తులో ఈ విధంగా చేశామని. 6 ఈ దారుణానికి పాల్పడ్డారు. అందులో 3 మైనర్లే అని చెప్తున్నారు. మిగతా వాళ్ళిద్దరూ 20 సంవత్సరాల పైనే ఉన్నారు. అయితే ఒక్క వ్యక్తి 56 సంవత్సరాల వ్యక్తి. నిజంగా ఎంత నీచం అంటే ఇది. 56 సంవత్సరాల వ్యక్తి 9 ఏళ్ల వయసులో ఒక పాప పైన అఘాయిత్యానికి పాల్పడడం అంటే తల దించుకునే పరిస్థితి. ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామో అర్థం చేసుకోవాలి. అసలు నిజంగా కడుపు తరుక్కుపోతుంది. చెప్పాలన్న ఆ తల్లితో మాట్లాడినప్పుడు కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. ఆ భావాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. ఒకటే చెప్తుంది ఆవిడ, ఇక్కడ ప్రజలు కానీ తల్లిదండ్రులు కానీ ఒక్కటే డిమాండ్ వినిపిస్తున్నారు, మీరు ఏమైనా చేయండి, మాకు పోలీసులు వద్దు, అరెస్ట్ చేయొద్దు, కోర్టుకి తీసుకెళ్లి ఒక శిక్ష విధించి జైల్లో కూర్చోబెట్టొద్దు, వాళ్ళని మాకు అప్పగించండి, లేదా అక్కడికక్కడే వాళ్ళని నిలువున ఉరి తీయండి, ఇదొక్కటే కావాల్సిందని చెప్తున్నారు. వాళ్ళ డిమాండ్ కూడా కరెక్టే అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఇంట్లో ఆడుకునే పిల్ల అంటే బయటికి వెళ్ళి కాసేపు ఆడుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదా మా పిల్లకి. ఇక మిగతా అదే ఏజ్లో పిల్లల్ని చూస్తుంటే భయం వేస్తుంది మాకని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. మొత్తానికి చిన్నారి ఇంటి దగ్గర పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. రోజు చక్కగా ఆడుకుని ఇదే ప్లేస్లో తిరిగే పాప విగత జీవిగా పడుంది. పొద్దునే పాప సమాధి జరిగింది, అంత్యక్రియలు నిర్వహించారు, సమాధి చేశారు పాపకి. ఆ స్థలం దగ్గర కూడా నేను వెళ్ళాను, అక్కడ చూశాను. అక్కడ బయట వాళ్ళు ఎవరెవరో వేరే వ్యక్తులు రక్త సంబంధికులు కాదెవరు, ఎవరు విన్నా సరే అందరికీ గుండె తరుకుపోయే పరిస్థితి ఇది. వచ్చి ఆ పాప దగ్గర కాస్త దండం పెట్టుకుని ఆ పాపకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నారు.